ఒక మాట చెప్పన్నా బిట్లారా, చేనేత వ్యవస్థ నేత వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది. ఈ రాజకీయాలు కేవలం పద్మశాల ఓట్ల కోసమే ఓట్ల రాజకీయం చేస్తూ నేత పరిశ్రమ చిన్నాభిన్నం చేస్తున్నాయి. కానీ వారికి జీవనోపాధి మెరుగుపరచాలి, వారికి జీవితాలు బాగుపరచాలని ఆలోచన ఏ రాజకీయ పార్టీలో ఏ ప్రభుత్వంలో రావడం లేదు. మరి ఈ నేత కార్మికుల బతుకులు బాగుపడాలంటే ఏం చేయాలి అనేది పద్మశాలి ఆలోచించాలి. ఈ నేత కార్మికుల బతుకులు బాగుపరిచేది కేసీఆర్ వల్ల కేసీఆర్ బాగుపడతాడు, రేవంత్ రెడ్డి బాగుపడతాడు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు బాగుపడతారు, లోకేష్ గారు బాగుపడతారు, పవన్ కళ్యాణ్ గారు బాగుపడతారు. వీరి బతుకులు బాగుండాలంటే పద్మశాలి సమాజం నుంచి బలమైన గొంతులు అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకుని అసెంబ్లీలోకి వెళ్ళిన రోజు మాత్రమే వీరి బతుకులు బాగుపడతాయి తప్ప ఎంతసేపు నాకు కేసీఆర్ అంటే అభిమానము, నాకు రేవంత్ రెడ్డి అభిమానము, నాకు లోకేష్ గారి అభిమానము, నాకు చంద్రబాబు నాయుడు అభిమానము, నాకు పవన్ కళ్యాణ్ అభిమానమని వాళ్ళపైన అభిమానంతో జెండాలు మోసినంత కాలం పాము కదా తన పిల్లల్ని తానే చంపుకున్నట్టు పద్మశాలి సమాజ జాతి ముందు నేత కార్మికులు చెల్లాచెదురైపోతూ దిక్కుతో స్థితిలో ఆత్మహత్య చేసుకుంటే ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో పద్మశాలి సమాజం ఉండిపోతుంది. కాబట్టి ఓ పద్మశాలి మిట్లారా, ఒక పద్మశాలి బిడ్డగా అయిపోతున్నా నేను. నేత కార్మికుల బతుకులు బాగుపడాలంటే, పద్మశాల జీవితాలు బాగుపడాలంటే కేసీఆర్ వాళ్ళనో రేవంత్ రెడ్డి వాళ్ళనో చంద్రబాబు నాయుడు వాళ్ళ సాధ్యం కాదు. వీరి బతుకులు బాగుపడాలంటే పద్మశాలి బిడ్డలు బలమైన గొంతులు అసెంబ్లీ గేటు బద్దలు గొంతుకుని పోయినాడు పద్మశాలి వాదం వినిపించిన రోజు మాత్రమే వీళ్ళ బతుకులు బాగుపడతారు తప్పించి ఎంతసేపు వాణి జెండా విని జెండా మోసినంత కాలం పద్మశాలి జీవితాలు బాగుపడే పరిస్థితి లేదు మిట్లారా. ఒక ఆవేదనతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే మిట్లారా, పద్మశాలి సమాజం గతం వేరు, వర్తమానం వేరు, భవిష్యత్తు వేరు. గతం ఆర్థికంగా వెనుకబాటులో ఉన్నది. వర్తమానంకి వచ్చేసరికి ఆర్థికంగా బలపడుతున్న సామాజిక వర్గం. ఈ బలపడుతున్న సామాజిక వర్గం రాజకీయాల్లో పడిగేస్తే ఖచ్చితంగా నేత కార్మికుల బతుకులు బాగుపడతాయి తప్పించి అప్పటిదాకా కూడా నేత కార్మికుల బతుకులు బాగుపడే పరిస్థితి లేదు మిట్లారా. కాబట్టి పద్మశాలి సోదరులారా, ఇకనైనా గ్రహించండి, ఇకనైనా మార్పు రావాలి. ఎంతసేపు జెండాలు మోసే కాడ జిందాబాద్ కొట్టే కాడ కాదు. పద్మశాలి సమాజంలోని బలమైన గొంతులు అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకుని పోయిన రోజు ఖచ్చితంగా పద్మశాలి బతుకులు బాగుపడతాయి. నేను మాత్రం ఒక మాట స్పష్టంగా చెబుతున్నా, ఒక పద్మశాలి బిడ్డగా, రాబోయే తెలంగాణ విషయం తీసుకుంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో బలమైన పద్మశాలి గొంతులు అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకొని పోయే రోజు ఖచ్చితంగా వస్తుంది. దానికి మనం సిద్ధంగా ఉందాం. పద్మశాలి సోదరులారా, ఖచ్చితంగా చెప్తున్నా, ఇంత జనాభా ఉండి, ఇంత ఓటు బ్యాంక్ ఉండి, ఇంత సమాజానికి ఇంత నష్టం జరుగుతుంటే మనం నిస్సహాయ స్థితిలో మనం నిశ్శబ్దంగా ఉండిపోతున్నాం. ఇలా పద్మశాలి సమాజం నిశ్శబ్దమైతే దీనికి కారణము. కాబట్టి పద్మశాలి మిట్లారా, ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పద్మశాలి సమాజంలోని బలమైన గొంతులు అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకొని పోయిన రోజు మాత్రమే నేత కార్మికుల బతుకులు బాగుపడతాయి.